హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మిరపకాయలు కోస్తున్నాం అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఏంటి ఎలా కోస్తాం ఏంటి మొత్తం వీడియో అంతా చూసినారంటే మీకు ఒక రైతు కష్టం ఎలా ఉంటుంది, ఎంత కష్టపడితే ఈ మిరపకాయలు వస్తాయి, 4,000 మన నోట్లోకి పోతున్నాయంటే ఒక రైతు ఎంత కష్టపడతాడో తెలుస్తాయి అన్నమాట. రియల్గా మన వీడియోని మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా మీరే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ కూడా చేయాలన్నమాట. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ కూడా చేస్తారు వీడియో మొత్తం చూసినారంటే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేసి లైక్ అయితే ఖచ్చితంగా కొట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మామూలు కష్టం కాదనమాట. రెండో కోత అయితే మిరపకాయలు అయితే కోస్తున్నాం కదా. ఎర్లీ మార్నింగ్ 4కి లేచా అనమాట. పొద్దున పనిందంటే ఆ రోజు నైట్ అంతా నాకు మైండ్లో రివర్స్ అయిపోతుంటాయి అనమాట. పొద్దున్న లేచానో లేను ఇలా కన్ఫ్యూజన్లో పడిపోతాను అనమాట. ఎప్పుడంటే అప్పుడు టైం చూసుకుంటా అంటాను. ఇంకోటి ఏంటంటే నైట్ నుండి వర్షం పడుతుంటే అదొక పొద్దున పని జరుగుతుందో లేదో, కూలి వాళ్ళు వచ్చారు లేదో, కూర్చాము లేదో, ఇదే ఈ ఫీలింగ్లోనే ఉండిపోయినా అనమాట నైట్ అంతా. ఇప్పటికి కూడా మార్నింగ్ కూడా వర్షం లైట్గా పుల్ల చినుకులు అయితే రాలుతూ ఉన్నాయి అనమాట. కానీ మనమైతే మిరపకాయలకైతే మన తోటలో ఎలాంటి తేమ అయితే ఉండదన్నమాట. కోసేయచ్చు. ఏమంటే కూలీల కోసం మనకు వెళ్ళే దారి కొంచెం బాగాలేదని ఆలోచన చేయాల్సింది అప్పటి నుంచి. అయితే ఇంకా వంట అయితే చేసేసాను అనమాట. 5:30 కల్లా వంట అయితే అయిపోయిందనమాట. పప్పు చేసినాను, పాయలాకు పెట్టేసి, అంటే మా తోటలో దొరికే ఆకుకూర పెట్టేసి పప్పు చేసి అన్నం చేసినాను. కొంచెం పండుమిరపకాయల కారం నైట్ తింటే అది కూడా అన్నీ క్యారీ పెట్టేసి రెడీగా ఇక్కడ ట్రాక్టర్ అయితే మన తోట దగ్గరికి సంచులు గట్టాలు అయితే మిరపకాయల కోసం వేసుకొని పోతుంది అనమాట. అదో ఇక్కడికి వచ్చింది కదా. ఈ సంచులు గట్టాలు చూడండి, అవి అనమాట. అంటే అన్ని లోపల సంచులు ఉంటాయన్నమాట. మిరపకాయలు ఈ సంచులలో పడతాం కదా, ఇవి గట్టాలు దిగేయడానికి అయితే తోట దగ్గరికి ట్రాక్టర్ అయితే వెళ్తా అంటే దాంట్లో ఈ గంపలు అన్నీ మిరపకాయలు మోసుకుని గంపలు, బిందె, ఇలా అన్నీ మనం అన్నము అన్నీ పెట్టుకొని వచ్చి కూర్చున్నాం అనమాట. వెళ్తుంది ట్రాక్టరు. పొద్దున్నే లేసేసి పిల్లోళ్ళు లేరన్న చిన్నోళ్ళు లేదన్న కొంచెం రిలాక్స్ అనమాట. నిన్ననే అమ్మ వచ్చి ఊరికైతే తీసుకెళ్ళిందండి చిన్నోని. ఎందుకంటే ఇంకా 2-3 డేస్ మిరపకాయలు కోసుకుంటాం. పొద్దున్నే లేసి ఇంకా నేను వంట చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. చిన్నోడు ఉంటే వాడు ఏడుస్తుంటాడు కదా, ఈ పని కాదులే అనేసి వాడిని అయితే ఇంకా అమ్మ తీసుకెళ్ళిపోయింది. పొద్దున్నే లేసేసి ఇంకా దీపం పెట్టేసి ఇంట్లో అన్నీ వంట చేసేసుకొని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తోట దగ్గరికి అయితే బయలుదేరడానికి సిద్ధమైపోయినాం అనమాట. అలాగే ఈరోజు ఆడ వంకలో నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇక్కడ భలే దారుణంగా ఉందన్నమాట వంక. అందుకే ఈరోజు కొంచెం కూలోళ్ళు లేట్ అయింది, పని అంతా లేట్ అయింది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ అయితే సూపర్గా ఉందన్నమాట. తోటల్లో చాలా ఆనందం అండి. ఒక రైతు కష్టం ఎలా ఉంటుందంటే, పొద్దున పని చేసుకున్నామా, ఇంట్లో పని చేసుకున్నామా, లేదా మన తోటలోకి వెళ్ళి మన సొంత పని చేసుకున్నామని ఉంటుంది అనమాట. ఒక ఫ్యామిలీ అంతా వెలిసి పొద్దున్న లేచిన అంటే తోటలోకి వెళ్ళి పని చేసుకుంటే అదొక ఆనందం అనమాట, అదొక తృప్తి. కానీ ఇక్కడ రేటు గురించి మాట్లాడుకోవాల్సింది అసలు ఏం లేదనమాట. రేటు గురించి అడగకూడదు. అది ఒక్కటి స్కిప్ చేస్తున్నాను అనమాట వీడియోలో, ఎందుకంటే దారుణం లేండి. ఇంకా దాని గురించి ఇంకా ఏం మాట్లాడను నేను. ఇప్పుడైతే ఇంకా తోటలో మనం మళ్ళీ మూడో కోత కొయ్యాలంటే ఈ కోత మిరపకాయలు అయితే నిలబెట్టకూడదు అనమాట. మిరపకాయలు నిలబెట్టామంటే తోట అయితే ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇంకొక కోతకు ఏమైనా రేట్ వస్తుందని మనం ఖచ్చితంగా కొయ్యాల్సిందే అనమాట. అందుకోసము ఖచ్చితంగా ఈ రెండో కోత ఏమన్నా తోటలో మిరపకాయలు ఉండేద్దని అయితే కోసేస్తున్నాం అనమాట. ఇంకా కూలీలను అయితే పిలిచినాము, ట్రాక్టర్లు అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. దారి చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. పొద్దున లేస్తే ఎంత కష్టపడతామంటే, ఎంత హార్డ్ వర్క్ చేయాల్సింది వస్తుందంటే, ఏదైనా రైతు పండించి ఏ పంట అయినా అది మన వరకు వస్తుందంటే వాళ్ళ కష్టం మామూలుది కాదండి. అది దేవుడికి మాత్రమే తెలుస్తుంది అనమాట. చూసిన వాళ్ళకి మాత్రమే అనుభవిస్తేనే ఒక రైతు కష్టం అయితే తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మన వీడియోకు, అలాగే షేర్ చేయండి. ఎందుకండి నాకు తెలియదు ఇంకొక విషయం ఏంటంటే, నాకు అర్థం కాని విషయము, ఇలా రైతు కష్టపడే విషయాలు కానీ ఏదైనా మట్టి పూసుకొని పెట్టి ఏ వీడియోను ఎవరు కూడా లైక్ చేయరు, చూడరు అనమాట. అది ఎందుకు, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఏదో 4 మాటలు చెప్పి దొంగ వీడియోలు పెడతా, అంటే ఫేక్ వీడియోలు పెడతా, ఇలా చేసే వాళ్ళకైతే మస్తు వ్యూస్ వచ్చాయి. అది చూసిన వెంటనే లైక్ చేస్తారు. మనం పొద్దునే లేస్తానే మట్టి పీసుకుంటా, మట్టి లేకపోయి పని చేసుకుంటా, ఎలా అంటే అలా వీడియోలు పెట్టామంటే అసలు చూడరు అనమాట. ఆ కష్టాన్ని అసలు గుర్తించరు. అదే నాకు బాధ అనమాట. బ్లాగ్స్కే వ్యూస్ వచ్చాయి, ఇంత కష్టపడి వీడియో పెడుతుంటే వీటికి వ్యూస్ రాకపోతే ఇంకా నాకు ఆ బాధ చెప్పనవసరం లేదులేండి. నేనైతే మిస్ అవ్వను అనమాట. మీరు చూడవన ప్రతి వీడియో అయితే షేర్ చేసేస్తాను. తోటలోకి అయితే వచ్చేసినాం చూడండి. మిరపకాయలు ఎలా ఉండే ఈ వారకాయ అంతా
గాలికి ఇట్లా అన్నీ పండుకున్నాయి అనమాట. ఒక సైడ్కి అంతా ఇట్లా అడ్డకాయ ఫస్ట్ కాయ మిరపకాయలు చూడండి ఎలా కనపడుతున్నాయో. ఇంకా ఈరోజు ఏంటంటే వాన పడడం ఒకటి ప్లస్ దారి బాగాలేదు కదా మన వంక, బురదగా చాలా గలీజ్గా ఉంది కదా. అందుకు ఈ ఆట వాళ్ళు కొంచెం చాలా లేటుగా వచ్చినారనమాట. రోజు 7కి అలా వచ్చేవాళ్ళు తోటలోకి, ఈరోజు 8 అయిందనమాట తోటలోకి. అందుకే కొంచెం లేట్ అయిపోయింది మిరపకాయలు కోయడము. ఇలా మా ఆయన ఒక మంచిని ఆట వాళ్ళే వస్తారనమాట మనకు, కాయలు పట్టుకుని కాయలు మోయను అందరూ. ఇంకా మనం ఒక మనిషి నుండి మా ఆయన లేకపోయినా నేను వాళ్ళనే పెట్టి అయితే పని అయితే చేయించుకుంటాను అనమాట. ఇంక ఈయన 2 డేస్ ఇంకా ఉన్నాడనమాట. రేట్ అందుకు చూసుకోవాలి కొంచెము. ఒక 2 రోజులు ఉన్నాడంటే మళ్ళీ మిగతా రోజు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి నేనైతే కోయించుకుంటాను. కాయలు చూడండి ఎంత బాగున్నాయో. నిజమండి ఈ మిరపకాయలు మా మిరపకాయలు చూసినప్పుడల్లా నాకు అదే గుర్తు. మామూలు కష్టం కాదండి అది. ప్రతి వీడియోలో నేను ఎంత కష్టపడి ఉంటానో నాకే తెలుసు అనమాట. మిరపకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇంత ఫ్రెష్ మిరపకాయలు ఒక రైతు దగ్గర మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఇవి ఇంత ఫ్రెష్ కాయలు మేము ఎంత చౌకగా అమ్ముతున్నామో అది మాకే తెలుసు అనమాట. ఇంకోటి ఇంకా ఇలా కాయలు పట్టుకొని మూటలకైతే ఇంకా ఆ మూటలకు ఇలా పట్టుకొని మా ఆయన ఒక పక్క కూరుస్తా అంటే దబ్బలం తీసుకొని అవి కూర్చేసి పక్కన వేస్తున్నారనమాట. మనకైతే మొత్తం కింది తోట అంతా కూలీలు పట్టేసినారనమాట. అలా 10 మందికి ఒకరు కాయలు పోయించుకొని వస్తుంటారు అనమాట. గంపలు తీసుకొని గంపలలో కాయలు పోయించుకొని ఇక్కడ మూటల కాడ మనం ఎక్కడైతే సంచులు పట్టుకుంటామో అక్కడికి వచ్చి పోసిపోతుంటారు అనమాట. వీళ్ళకు కోసే వాళ్ళకు వేరే కూలి, మోసే వాళ్ళకు వేరే కూలి, సంచులు పట్టుకునే వాళ్ళకు మోసే వాళ్ళకు ఒక కూలి అనమాట. కోసే వాళ్ళకు ఒక కూలి ఉంటుంది అనమాట. వీళ్ళకు మోసే వాళ్ళకు కొంచెం ఎక్కువ కూలి, కోసే వాళ్ళకు కొంచెం తక్కువ కూలి అనమాట. ఇలా బాగా సంచి నిండా పట్టేసి ఇలా కూర్చేసి పక్కన వేసుకోవాలన్నమాట. ఈరోజు కొంచెం లేట్ అయిందని కాయలు కూడా తక్కువైనాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది రెండో కోత మిరపకాయలు అనమాట. ఫస్ట్ కోత వీడియో అయితే అంత ఫుల్గా అయితే పెట్టాను మన తోటలో కూడా, మన ఛానల్లో కూడా పెట్టాను చూడండి. ఇలా కొంచెము కింది తోట ఏంటంటే చెట్లు నా హైట్ పెరిగేసాయి అనమాట. ఫస్ట్ కోత కోసినప్పటికీ ఇప్పటికీ చాలా ఎక్కువ పెరిగినాయి అనమాట. ఆ ఎక్కువ పెరగడంలో ఇలా తారాడుకోవడమే కొంచెం సరిపోయిందనమాట. వాళ్ళు మిరపకాయలు కోయడం చిన్న చెట్లు అయితే తొందరగా లాగొచ్చు అనమాట. మిరపకాయలు కోయడము చెట్లు హెవీగా పెద్దవి పెరిగినాయను కదా, అవి అట్లా ఇట్లా తిప్పుకుంటూ కోయడంలో కొంచెం లేట్ అయిపోయిందనమాట. మనకు ఇక్కడ ఒక ఊరు కాదండి, ప్రతి ఒక్కరు మా ఊర్లో పొద్దున తిరణాల మాదిరి అనమాట. ఆటోలు, మ్యాక్సీలు, లారీలు, ట్రాక్టర్లు మా వంకన మా దారిన పోతానే ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ఊరు నుండి మైదుకూరు, కాజీపేట, చెన్నూరు, అక్కడి నుంచి ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల ఇక్కడి నుంచి, వేంపల్లి, పాలగిరి, ముతుకూరు ఇక్కడి నుంచి, ఇలా గండి, చక్రాయపేట, నాగులపల్లి ఇక్కడి నుంచి, ఇలా ప్రతి ఒక్క ఊరి స్థిర నివాసం మా ఊరు అనమాట. ప్రతి ఒక్క ఊరు నుండి ఇప్పుడు మిరపకాయలకు అన్ని ఊర్లు వచ్చా కానీ మా ఊళ్ళో మిరపకాయలు అయిపోలేదన్నమాట. అన్నీ ఉన్నాయన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ మన తోటకాడికి రండి ఫ్రెండ్స్, రండి వచ్చి మిరపకాయలు కూడా తీసుకోండి. ఖచ్చితంగా తోట దగ్గరికి వచ్చినా అంటే మిరపకాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని కాయలు కోసిస్తామన్నమాట. ఎవరైనా వచ్చేసి విజిట్ చేయండి. మన తోట దగ్గర రావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చెప్తాను అనమాట డీటెయిల్స్. ఇంకా 9 అంటే పొద్దున ఈరోజు 8 అయిందనమాట కూలీలు వచ్చే కొద్దీ. ఇంకా వీళ్ళు 9 పొద్దున్నే అన్నం తెచ్చుకుంటారు అనమాట. మన తోట దగ్గరనే తింటారు. ఇప్పుడు లేసినారు చూడండి అన్నానికి. 9:30 అయిందనమాట టైం. 9:30 అయింది. 9:30, 10 లోపల అన్నం తినేసి మళ్ళీ వంగుతారనమాట. మధ్యాహ్నం 12 తాగితే ఒక పిట్ట కూడా మన తోటలో ఉండరనమాట. ఒక్క కూలీలు కూడా ఎవరు ఉండరు, వెళ్ళిపోతారనమాట. అది టైం అనమాట. మార్నింగ్ 7 నుండి మధ్యాహ్నం 12 వరకు కూలీల టైం. ఆ టైం తర్వాత వెళ్ళిపోతే ఈ మూటలన్నీ ఎత్తుకొని వెళ్తారనమాట. ఇంకోటి ఇలా ప్రతి ఊరు నుండి వచ్చినా కూడా మా ఊర్లో మిరపకాయలు తగలేదండి. అంటే ఒక్కొక్కరు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మొత్తం వేసినారనమాట రేట్ వస్తుందని. పోయినసారి ఏంటంటే అప్పుడు కాయలు లేవు, రేట్ అయితే ఉన్నదనమాట. ఎవరికి కాయలు లేవన్నమాట పోయినసారి. ముందుసారి అప్పుడు మేము పెట్టలేదు కదా పొలం అప్పుడు. ఈసారి ఏంటంటే కాయలు అయితే ప్రతి ఒక్కరికి ఎకరాకు 100, 150 అలా అవుతున్నాయి అనమాట. కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేట్ అస్సలు లేదనమాట. ఇదే బాధ అనమాట. పోయినసారి అంత రివర్స్ ఉంటుంది. ఎప్పుడైనా కాయలు ఉన్నాయంటే రేటు ఉండదు, రేటు ఉంటే కాయలు ఉండదు అలా అనమాట. ఇప్పుడు ఈ కొంచెం ముందు వానలు పడకపోయినా ఈసారి మిరపకు కొంచెం బలమే అనమాట. బాగా మిరపకాయలు అయితే ప్రతి ఒక్కటి ఈ తోటలో లేవనమాటదండి. ప్రతి ఒక్క తోటలో మిరపకాయలు బల్లెం ఉన్నాయన్నమాట. ఇంకా అన్నం తినేసినారు, మళ్ళీ వంగేసినారనమాట. ఇలా పక్క మా అత్త వాళ్ళు, మా మర్ది వాళ్ళు, ఈడ మేము మధ్యలో ఇంకొక మర్ది వాళ్ళు, ఇలా వరుసగా ఈ బాటలో
మిరపకాయలన్నీ పట్టుకొని పెట్టుకుంటే లారీ కానీ ట్రాక్టర్ కానీ ఏదో ఒకటి వచ్చి మిరపకాయలు వేసుకొని పోతుంది అనమాట. తోట బయట ఇలా మనం దారి వదిలినాం కదా బాటలాగా, అక్కడైతే చూడండి ఇలా వరుసగా పట్టినామన్నమాట. లారీ వచ్చేసింది. కూలీలు అయితే 12 అయిందండి. 12 దాటితే ఒక్క నిమిషం కూడా ఒక్క కొదవ ఉన్న కూడా ఒక్క మూట అయితే కొదవ పడిపోయింది అనమాట మాది. దానికి కూడా కొయ్యరు అనమాట. అంతే ఇంకా ఎంత లేటుగా వచ్చినా లేసేసి వెళ్ళిపోతారనమాట. కూలీలకు వచ్చదండి ఈసారి, కూలీలకు ఇచ్చేయాల్సిందనమాట. పెట్టుబడి ఏం రాలేదు ఇప్పటికైతే, ప్రస్తుతానికైతే మనకు చూడాలి నెక్స్ట్ కోత. ఇంకా నెక్స్ట్ జూన్ 12 ఏమన్నా స్కూళ్ళు కాలేజీలు ఏమన్నా ఓపెన్ అయితే ఈ మిరపకాయలు ఏమన్నా కొంచెం రేజ్ అవుతుందేమో మార్కెట్, చూడాలి. చిన్నది లారీ అయితే వచ్చింది కదా, ఇంకా మిరపకాయలు అయితే పోవడానికి అన్నీ కూర్చేసి రెడీగా పెట్టేసినాం అనమాట. ఇక్కడ ఇంకా మామూలుగా తూకాలు వేసుకుంటారు అనమాట. కాట అయితే తీసుకొచ్చుకుంటారు. ఇంకా 40-50 దాటినాయి అంటే 2 కేజీలు తీసేస్తారు తరుగు. ఇంకా 60 దాటినాయి అంటే 3 కేజీలు, 70 దాటితే 4, 80 దాటితే 5, అలా 60 దాటినాయి అంటే 1 కేజీ మనకి లాస్ అవుతుంది అనమాట. 3 కేజీలు 4 కేజీ అలా ఎక్కువ పెరిగే వద్ది తీసేస్తారు. మూట మామూలుగా 50 కేజీలు పట్టాలా. మనం 50 నుండి 60 లోపల పట్టుకున్నామంటే 2 కేజీలు తీసేస్తారనమాట. అలా ఇలా కాటాకు వాళ్ళు మనుషులు అందరూ వచ్చేసినారనమాట. అలా మార్కింగ్ వేసేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళనేసి ఆ నుండి లారీ కొంచెం అక్కడ ఈ మధ్య వారం నుండి డైలీ వర్షం పడింది కదా, అందుకోసం అక్కడ కొంచెం ఆ దారి కొంచెం అక్కడ బురదగా ఉంది కదా వెనక సైడు, అక్కడ కొంచెం ఇరక్కపోతుంది అనేసి లారీ అక్కడే పెట్టేసి ఇక్కడ నుండి మనుషులు ఎక్కువ మంది వచ్చేసినారనమాట. ఇక్కడ నుండి అన్నీ పెట్టేసి అక్కడికి మోసుకుంటున్నారు అనమాట. అలా ఫ్రెండ్స్, ఇదే అండి మన ఊర్లో రెండవ కొత్త. ఫస్ట్ రోజు మిరపకాయలు అయితే సక్సెస్ఫుల్గా కోయించినాము. అంటే తక్కువేనాయండి, అంటే 53 మంది మనుషులు వచ్చి మనకు 42 మూటలు అయితే కోసినారు. ఈరోజు కొంచెం వర్షం దారి బాగాలేదు కదా, లేటుగా వచ్చేసినారు కదా, అందుకోసం మనకు కాయలు కూడా తక్కువైనాయి అనమాట. లేదంటే మనిషికి ఒక మూట అయితే కోసేసి వెళ్తారు. మనం కూడా ఏమని లేదనమాట. ఎందుకంటే దారి బాగాలేదు, వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకి పోయకపోయినా వాళ్ళ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ విధంగా అన్ని కాటా పెట్టేసి తూకం వేసేసుకొని మనకు పట్టి అయితే ఇచ్చేస్తారు. అన్ని లారీకి అయితే ఎత్తుకుంటున్నారు అనమాట. అక్కడ నుంచి మా మరిది వాళ్ళ అన్నీ ఎత్తుకొని లాస్ట్ మాయ అనమాట. ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నాను అనమాట. అలాగే లైక్ చేసి మనకు కొంచెం బూస్టింగ్ అయితే ఇవ్వండి. లాస్ట్ అన్ని మిరపకాయలు అయితే అన్నీ వేసేసుకున్నారనమాట. ఇలా కింది తోట అయితే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, పై తోట ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ ఎలా కోస్తామనేది వీడియో వెయిట్ చేయండి. ఈ వీడియో అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.